నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారిన 884 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ లో రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1040 ఎత్తిపోతల పథకాల్లో 156 పనిచేస్తున్నాయని, వైకాపా ప్రభుత్వ నిర్వహణకు నిధులివ్వని కారణంగా మిగతావి మూతపడ్డాయన్నారు. పాడైన మోటార్లకు రిపేర్లు చేయించి కొత్త పైపులు అమర్చి ఇతరత్రా పనులు పూర్తి చేసి ఆ పథకాల్ని తిరిగి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుందని, నిర్వహణకు ఏటా ఇబ్బంది లేకుండా 10 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగిస్తామని, నిధుల్ని ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ఎంపికకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి వివరించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నాం. డెల్టాలో ప్రస్తుత పరిస్థితిపై 14 కోట్లతో చేపట్టిన సర్వే ఇటీవలే పూర్తయింది. ఎల్నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. బుడమేరుకు వరదలొస్తే విజయవాడ ముంపునకు గురికాకుండా తగు చర్యలు చేపడతామన్నారు. వైకాపా నేతలు నాపై చేస్తున్న దుష్ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఆ యొక్క 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఈరోజు మాకు పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈరోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే కాటన్ బ్యారేజీ మీ అందరికీ తెలుసు. కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయంటే పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను 150 కోట్ల రూపాయలు నిధులిచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ యొక్క జూన్ నెలలోనే ఆ యొక్క కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్కి మరి వేళ ఆ పనుల్ని ప్రారంభించాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఈ జూలై నెలలోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను కూడా ప్రారంభించి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ఛానల్ మోడరేషన్ మీ అందరికీ తెలుసు. మరి ఆ వర్క్ కూడా మొన్ననే మనం నిధులు శాంక్షన్ చేసాం. ఈ జూలై నెలలో ఆ యొక్క గుంటూరు ఛానల్ ఫౌండేషన్ వర్క్స్ను కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలనేది కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు మీ అందరికీ తెలుసు. తుంగభద్ర అంటే మరి రాయలసీమకి అది కూడా ఆయువు పట్టు. నేను ఇంతకుముందే చెప్పాను, నేను రాయలసీమ బిడ్డ అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నా ఆయనకి పట్టల, కనీసం తుంగభద్ర గేట్ల వైపు కన్నెత్తి చూడల. అటువంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం మనం చూసాం. 2024 సీజన్లో 19వ గేటు కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సైతం వాటర్ ఫ్లో ఉండగా మనం గేట్ని బిగించలేమని చెప్పి అప్పటికి 60-70 టీఎంసీల నీరు ఉన్నటువంటి వాటిని కూడా బయటికి మరి రిలీజ్ చేసేసుకుని అక్కడ రైతాంగానికి కూడా ఒక పంటను వదులుకోవాలని పిలిపించినటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నాయుడు గారు పంపించి వాటర్ ఫ్లో ఉండగానే ఆ రోజు మనం స్టాప్ లాక్ గేట్ను బిగించుకోవడం ద్వారా 80 టీఎంసీ నీటిని ఆ రోజు మనం సేవ్ చేసాం. ఆ రోజే ఆ యొక్క గేటు ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లు కూడా కొత్త గేట్లు అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే కాదు, వాటి పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. తొందరలోనే ఆ తుంగభద్ర కొత్త గేట్లను కూడా ఈ యొక్క జూన్